మరిగుజ్జు పిశాచాలు. కనకయ్య కూతురు పెళ్లి నిశ్చయమైంది. కానీ కూతురు పెళ్లి తన ఇంట చేస్తే ఊళ్ళో అందరినీ పిలవవలసి వస్తుందని లోబి అయిన కనకయ్య మరో ఊర్లో ఏర్పాటు చేసి పెళ్ళికొడుకు వైపు వాళ్ళు అలా కోరారని అడిగిన అందరితో బొంకాడు. పెళ్లి 2 రోజులుందనగా పెళ్లి ఏర్పాట్లు చూడడానికి తన కొడుకును పంపి రేపు పెళ్లి అనగా కనకయ్య తన భార్యను కూతుర్ని వెంటబెట్టుకొని అతి ముఖ్యులైన బంధువులతో 2 ఎడ్ల బండిలో ప్రయాణమయ్యాడు. మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఆ రాత్రికే గమ్యస్థానం చేరి ఉండవలసింది. కానీ దారిలో ఒక ఎద్దుకు జబ్బు చేసింది. దాన్ని ఎవరి ఇంటనో దిగవిడిచి మరో ఎద్దును కూర్చుకొని కాలయాపన చేయడంలో సూర్యాస్తమం అయిపోయి బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు. తన కొడుకుకు ఆ ఊళ్ళో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసం వంట కూడా చేయించి ఉంటాడు. అంతా దండగా అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు. ఈ చిత్రానికి తోడు వర్షం పడింది. దారి అంతా బుడద రొచ్చును. దారి పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కూతలు, గుడ్లగూబల అరుపులు భయం పుట్టేటట్టు వినిపిస్తున్నాయి. గతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగింది. ఆ పక్క చక్రం బురదగుంటలో దిగబడింది. అందరూ బండి దిగి బండిని గోతిలో నుంచి బయటికి తోయడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ఆయాసపడినా లాభం లేకపోయింది. ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది. బండి గూడు మీద ఎవరో దూకినట్టు అయింది. కనకయ్య పైకి చూసి నిర్ఘాంతపోయాడు. గూడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్తీలు కొడుతున్నాయి. ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు. మేం మరుగుజ్జు పిశాచాలం. మీరు ఇలా వల్లకాటికి ఏం పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి. కనకయ్య ధైర్యం తెచ్చుకొని వల్లకాడికి రావడానికి మాకు ఏం కర్మ పట్టింది, రేపు మా అమ్మాయి పెళ్ళి అన్నాడు. పెళ్ళోయ్ పెళ్ళి, అరిసెలోయ్ అరిసెలు, బూరెలోయ్ బూరెలు అంటూ మరుగుజ్జు పిశాచాలు నృత్యాలు చేశాయి. ఏం పెళ్ళో, బండి బురదగుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య. పెళ్ళికి మమ్మల్ని తీసుకుపోయేటట్టుంటే మేం క్షణంలో బండిని పైకి లాగుతాం అన్నాయి పిశాచాలు. బండి పైకి లాగండి, మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి తీసుకుపోతాం అన్నాడు కనకయ్య. అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు. పిశాచాలు బండి గూడు మీద నుంచి కిందకి దిగి బండిని పైకి తోశాయి. తర్వాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది. బంధువుల్ని తప్పించుకొని పెళ్లికి పిశాచాలను వెంట తీసుకుపోతున్నావు అని కనకయ్యను అతని భార్య ఎత్తి పొడిచింది. నీ మొహం, మనం ఆ ఊరు చేరేసరికి తెల్లవారైపోతుంది. పిశాచాలు తమ దారిన తాము పోతాయి అన్నాడు కనకయ్య. బండి పోతున్న వేగం చూస్తే కోడి కూసే లోపే చేరేటట్టున్నాం. అప్పుడేం చేస్తావు? ఈ పిశాచి అతిథులకు మర్యాదలు చేయడం నా వల్ల కాదు. అదేందో నువ్వే చేసుకో అన్నది కనకయ్య భార్య. ఆడవాళ్లకు ఆలోచన శక్తి ఆవగించంతైనా ఉండదు. ఊరు చేరగానే భద్రకాళి గుడి దగ్గర ఆగి ఇక్కడే పెళ్ళి, అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను. అంతే, పిశాచాలు కాలికి బుద్ధి చెబుతాయి అంటూ కనకయ్య విరగబడి నవ్వాడు. కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చిరాకు నటిస్తుంది. నెమ్మదిగా మాట్లాడు, అవి వినగలవు అన్నది. తర్వాత వాళ్ళు నిద్రపోయారు. ఏదో కుదుపుకు వాళ్ళు మేలుకునేసరికి పూర్తిగా తెల్లవారైపోయింది. కనకయ్య బండి కుదుపుకు ఒళ్ళంతా హూనమై నిద్రలో నుంచి బండి దిగి చూస్తూ, బండి ఇంకా రాత్రి దిగబడిన గోతిలోనే ఉన్నది. నువ్వు నన్ను అనవసరంగా వాగించావు. నా మాటలు విని పిశాచాలు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్ళీ గోతిలోకే తోశాయి అని కనకయ్య భార్యను తప్పుపట్టాడు.